వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్టాస్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నది మన ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర ఏదైతే వర్క్స్ జరుగుతున్నాయో అవి కంప్లీట్గా మీకు దగ్గరుండి మరీ చూపిస్తానండి. చూడండి, ఇది టవర్ నెంబర్ 3. ఇది ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తున్న టవర్ అండి. ఇది ఇక్కడ వర్క్స్ జరగట్లేదండి, పరిగిస్తున్నాయి. అలా వర్క్స్ ఇక్కడ చాలా ఫాస్ట్గా, చాలా అన్ని టవర్స్ కన్నా చాలా ముందుగా ఇక్కడ జరుగుతున్నాయండి. చూడండి, ఇక్కడ ఇంత డయాగ్రిడ్ ఫ్రేమ్ ఫిట్టింగ్స్, వాటి మీద నోట్స్ ఫిట్టింగ్స్, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ వర్కర్స్ ఆ డయాగ్రిడ్ కాలమ్స్కి నోట్స్ ఫిట్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. వర్క్ అంతా జరుగుతుంది. చూడండి, దానికి తగ్గట్టు మళ్ళా ఈ ఏదైతే టవర్ ఉందో ఆ టవర్కి ఈ బీమ్స్ అటాచ్ చేస్తున్నారు ఒక పక్క. చూడండి, ఎన్ని వర్క్స్ కూడా ఎలా కనిపిస్తున్నాయో. ఇది ఇక్కడ ఆల్రెడీ నోడ్ ఫిట్ చేయడానికి ఆల్రెడీ దానికి వర్క్ చేస్తున్నారు. ఇదంతా కూడా నైట్ టైం నేను షూట్ చేశానండి, సాయంత్రం 7 గంటలప్పుడు. ఈ భారీగా కనిపిస్తున్న ఈ టవర్ క్రేన్స్ మరియు మూవబుల్ క్రేన్స్ ఇవన్నీ చూస్తే ఎంత ఆనందంగా ఉందో చూడండి. అసలు ఐకానిక్ టవర్స్ దగ్గర చాలా భారీ ఎత్తున వర్క్స్, డే నైట్ వర్క్స్ జరుగుతున్నాయండి. నైట్ టైం అయితే మరీ చాలా ఫాస్ట్గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా లైటింగ్స్ వేసుకొని అక్కడ వర్క్లు చేస్తున్నారు టవర్ మధ్యలో కూడా. చూడండి, ఇదంతా కూడా దానికి సంబంధించిన విజువల్స్. ఇక్కడ ఆల్రెడీ చూడండి, ఇక్కడ టవర్ దగ్గర నోట్ ఫిక్స్ చేసి దానికి వెల్డింగ్ వర్క్స్ అవన్నీ చేస్తున్నారు. ఒక పక్క ఈ టవర్ క్రేన్తో దీనికి సంబంధించిన మెటీరియల్ అన్నీ టవర్ క్రేన్ తీసుకొచ్చి ఇక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడ పెడుతున్నారు. వాళ్ళు అక్కడ ఫిక్స్ చేస్తారు మొత్తం తీసుకునేవి. ఇంకో పక్క ఇక్కడ ఈ మూవబుల్ టవర్ క్రేన్తో భారీ ఎత్తున ఇక్కడ ఒక నోడ్ని ఫిట్ చేస్తారండి. నోడ్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ టవర్ క్రేను ఆ నోడ్ని లిఫ్ట్ చేసి పట్టుకోగా గాల్లో ఆల్రెడీ దీన్ని ఫిక్స్ చేసి అక్కడ వెల్డింగ్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. చూడాలి మీరు. చూడండి, ఇక్కడ నైట్ వర్క్ కూడా ఏమాత్రం తగ్గకుండా వర్క్స్ మటుకు చాలా ఫాస్ట్గా చేస్తున్నారండి. చూడండి, ఇది నోడ్ ఫిక్సింగ్ కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తున చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే నోడ్ అటాచ్మెంట్ ఫిక్సింగ్ చేస్తున్నారో ఇది టవర్ నెంబర్ 3 అండి. ఇది ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వారికి సంబంధించిన టవరు. ఈ టవరు బ్యాక్ సైడ్ అంటే కార్నర్లో ఇక్కడ నోడు ఫిట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా కూడా ఈ టవర్కి మధ్యలో ఉన్న ఏరియా అండి. ఇక్కడంతా కూడా షట్టర్స్, దానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా అక్కడ ఈ బీమ్స్ అన్నీ కూడా అటాచ్ చేసి టవర్కి కనెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఇటు సైడ్ అయితే ఇదే టవర్ నెంబర్ 3 రైట్ సైడ్ అయితే నోట్స్ ఆల్రెడీ ఫిట్ చేశారు. చూడండి, మొత్తం నోట్స్ మొత్తం కూడా ఫిట్ చేశారు. ఇటు మీద నోట్ ఫిక్స్ చేసి వాటికి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ అవి ప్లస్ ఈ ఏదైతే బీమ్స్ ఈ టవర్కి అటాచ్ చేసే కార్యక్రమం కూడా భారీ ఎత్తున ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి, ఇదంతా కూడా. ఇకపోతే ఈ నాన్ టవర్ ఏరియా అంటే పోడియం ఏరియాలో కూడా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ ప్లస్ కాంక్రీట్ వర్క్స్ కూడా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా. ఇంత చూడండి ఒకసారి. ఇది నైట్ 7:20 టైంలో ఇది తీసిన వీడియో అండి. ఇది చూడండి, ఇది మూవబుల్ క్రేను ఇక్కడ అన్నీ ఇక్కడ వర్క్స్ చేస్తున్నారు. ఎంత రీఎన్ఫోర్స్మెంట్ అన్నీ కూడా అక్కడ చేస్తున్నారండి. ఈ టవర్ పైన ఎలా ఉందో చూడండి, మొత్తం లైటింగ్ అది ఎంత ఇదిగా కనిపిస్తుంది నైట్ లుక్ మొత్తం. ఆ పైన ఆ ఏసిఎస్ టెక్నాలజీతో పైన వర్కర్లు కూడా నైట్ వర్క్ చేస్తున్నారండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ వర్క్ ఈ టవర్ నెంబర్ 3 లెఫ్ట్ సైడ్ అండి. ఇది అయితే గతంలో చూసాం అదే వర్క్. ఇలా డే అండ్ నైట్ వర్క్స్ చాలా మూమెంట్ వచ్చినాయండి. ఈ మధ్యకాలంలో వర్కర్స్ కూడా టవర్ దగ్గర చాలా భారీ ఎత్తున పెరిగారండి. ఎందుకంటే గతంలో ఈ ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు, బీహార్కు సంబంధించిన వాళ్ళు, బెంగాల్కి సంబంధించిన వర్కర్సు
వాళ్ళు ఏదో వాళ్ళ పండగలకి వెళ్ళి మళ్ళీ ఈ మధ్యకాలంలో వచ్చారు. అదే బెంగాల్లో కూడా ఏదైతే ఎలక్షన్ మూమెంట్ ఉందో దానికోసం వెళ్ళారు. ఈ మధ్యకాలంలో వాళ్ళు కొంచెం లేటుగా వచ్చారండి. భారీ ఎత్తున వర్కర్సు ఇంకా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం నోట్ ఫిక్సింగ్ కార్యక్రమం అయిపోయింది. అది కాక ఈ టవర్ ఫ్రంట్ సైడ్ కూడా నోట్ ఫిక్సింగ్ ప్లస్ ఏదైతే ఈ బీమ్స్ అటాచ్ చేశారు. ఇక్కడ కొన్ని బ్యాక్ సైడ్ మటుకు కొన్ని వర్క్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, నోట్ ఫిక్సింగ్ వర్క్స్. ఆ వర్క్స్ ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ అంతా చేస్తున్నారు చూడండి. ఈ వరుసగా కూడా ఎక్కడా కూడా ఈ డయాగ్నల్ కాల్స్ మీద ఒక్క నోట్ కూడా ఫిట్ చేయలేదు. వీటి కోసం ఆల్రెడీ వీటికి ఫిక్సింగ్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక నోడు ఈ మధ్య కాలంలో ఫిట్ చేశారు. ఆ పైన కాంక్రీట్ వర్క్స్ అవి కూడా జరుగుతున్నాయండి. ఇదంతా కూడా చూడండి ఎంతమంది వర్కర్స్ ఉన్నారో. నేను లాస్ట్ వీడియో తీసినప్పుడు ఇంతమంది వర్కర్స్ ఈ టవర్ దగ్గర నేను చూడలేదండి. ఇప్పుడు భారీగా వర్కర్స్ నైట్ వర్క్స్లో కనిపిస్తున్నారు. ఈ నోట్ ఫిట్టింగ్ వర్క్స్ మరియు డయాగ్నల్ కాలమ్స్ మరియు ఫ్యాబ్రికేటెడ్ వర్క్స్ అన్నీ కూడా భారీ ఎత్తున అన్ని టవర్ల దగ్గర కూడా ఈ మధ్యకాలంలో బాగా ఊపందుకున్నాయండి. ఇదంతా పోడియం ఏరియా అండి. దూరంగా కనిపిస్తుంది ఏదైతే ఎన్సీసీ కన్స్ట్రక్షన్ సంబంధించిన టవర్ నెంబర్ 5 అండి. అది అక్కడ కూడా నోట్ ఫిక్సింగ్ ఆల్రెడీ ఈ బీమ్స్ అటాచ్మెంట్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. చూడండి, ఇది కొంచెం దూరం కనిపిస్తుంది. ఆల్రెడీ పోడియం వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఈ బ్యాక్ మొత్తం కూడా ఈ రిటర్నింగ్ వాల్ మొత్తం కంప్లీట్ చేశారండి. ఈ కనిపిస్తున్న టవర్ నెంబర్ 4 అండి. ఇది ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ వారే దీన్ని నిర్మిస్తున్నారు. ఈ టవర్కి ఆల్రెడీ బ్యాక్ సైడ్ నోట్స్ ఆల్రెడీ ఫిక్స్ చేశారు. కాకపోతే కింద ఏదైతే టవర్ సంబంధించిన ఈ డయాగ్నల్ కాలం సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ అన్ని చేస్తున్నారు. చూడండి లైవ్లో మీరు. ఇదంతా వెల్డింగ్ వర్క్స్, సపోర్ట్ వెల్డింగ్ వర్క్స్ అన్ని చేస్తారు ఇక్కడ. ఆల్రెడీ ఇక్కడ నోట్ ఫిక్స్ చేశారు. ఆల్రెడీ నోట్కి సంబంధించిన వెల్డింగ్ వర్క్స్ కూడా బాక్సుల్లో ఉంచి అక్కడ చేస్తున్నారండి. ఇదంతా కూడా చూడండి భారీ ఎత్తున ఇక్కడ. ఇదంతా టవర్ నెంబర్ 4 అండి. ఇది కనిపిస్తుంది టవర్ నెంబర్ 5 సంబంధించిన మొత్తం వర్క్స్ అయ్యి కాంక్రీట్ వర్క్స్. ఇక్కడ కూడా ఏసీఎస్ టెక్నాలజీతో టవర్ పైన ఆల్రెడీ వర్క్ జరుగుతుందండి. ఇదంతా చూడండి ఎలా కనిపిస్తుంది. అంతా కూడా నైట్ టైం. ఇది ఈ నాన్ టవర్ ఏరియా. ఇది ఈ కనిపిస్తుందంతా కూడా టవర్ నెంబర్ 5 అండి. ఎన్సీసీ కన్స్ట్రక్షన్ వారికి సంబంధించిన టవర్ ఇది. వారు దీన్ని కన్స్ట్రక్షన్ వర్క్స్ చేస్తున్నారు. ఈ కనిపించేదంతా రాడ్స్, ఇవన్నీ ఐరన్ వర్క్స్ కూడా ఈ పోడియం వర్క్స్ అండి. ఇవన్నీ కూడా ఇక్కడ భారీ ఎత్తున ఈ కాంక్రీట్ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయినాయండి. పోడియం వర్క్స్ నాన్ టవర్ ఏరియాలో ఇదంతా కూడా మీరు చూస్తున్నదండి. ఇది ఏదైతే ఈ టవర్ నెంబర్ 3, 4, 5 మధ్యలో ఏదైతే పోడియం ఉందో దానికి సంబంధించిన వర్క్స్ అండి అవి. చూడండి ఇదంతా లైటింగ్తో టవర్ ఎలా నైట్ టైం వెలిగిపోతుందో చూడండి. ఇక్కడ ఈ టవర్ నెంబర్ 4 బ్యాక్ సైడ్ ఏదైతే నాన్ టవర్ ఏరియా పోడియం ఏరియా ఉందో ఆల్రెడీ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఆల్రెడీ రెడీ చేశారండి. దీనికి కాంక్రీట్ వర్క్స్ స్టార్టింగ్ కోసం బహుశా రేపు ఎల్లుండో దీని కాంక్రీట్ వర్క్స్ ఫినిష్ చేస్తారండి భారీ ఎత్తున. ఇదంతా కూడా పోడియం వర్క్స్. చూడండి ఆల్రెడీ ఇక్కడ ఈ టవర్ నెంబర్ 3 దగ్గర ఆల్రెడీ ఈ సంబంధించిన బీమ్స్ అన్ని కనెక్టింగ్ వర్క్స్ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. పైన షట్టరింగ్ వర్క్స్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ దీనికి ఈ టవర్కి సంబంధించిన 3-4 వర్క్స్ సంబంధించిన ర్యాంప్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ ఇక్కడ తొలగిస్తున్నారండి. చూడండి ఆ ర్యాంప్ని తీసేసి అక్కడ
ఈ రిటర్నింగ్ వాళ్ళు నిర్మించి ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్లస్ కాంక్రీట్ వర్క్స్ జరగడానికి మొత్తం ర్యాంప్ని రిమూవ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ ర్యాంప్ ద్వారానే ఈ టవర్ 3-4లోకి వాహనాలన్నీ ఇంతకుముందు మొత్తం సంబంధించిన మెటీరియల్ అన్నీ వచ్చాయి. ఈ ర్యాంప్ను క్లోజ్ చేసి ఇందాక మనం ఏదైతే టవర్ నెంబర్ 3 దగ్గర బ్యాక్ సైడ్ నుంచి వచ్చామో అక్కడి నుంచి ఇంకా అక్కడ రోడ్ వర్క్ చేస్తున్నారండి రావడానికి. ఇలా ఎక్కడా కూడా తగ్గకుండా నైట్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కనిపించే మెటీరియల్ అంతా ఫిక్స్డ్ టవర్ క్రేన్కి సంబంధించిన మెటీరియల్ అండి. దాన్ని ఇక్కడ తొందరలో ఇంకో కొత్త క్రేన్ని ఫిక్స్ చేస్తారు. చూడండి, ఇది ఆల్రెడీ మూవబుల్ టవర్ క్రేన్ అండి. ఇది చూడండి ఎలా ఈ నైట్ టైము ఈ టవర్స్ లైటింగ్ వెలుగులో ఎలా కనిపిస్తున్నాయో చాలా అందంగా. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి.